తప్పు చేస్తే నిలదీయాలి, నిజాలు నిగ్గదీయాలి, తప్పు చేసిన వాళ్ళను కడిగి పారేయాలి. ఇదంతా ఓకే, కానీ ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావా? తప్పు జరిగిందో లేదో, ఎవరి వల్ల జరిగిందో తేల్చేలోపే జడ్జిమెంట్ నువ్వే ఇచ్చేస్తావా? జర్నలిస్ట్ ఏం చేయాలో ఎంతవరకో కూడా మర్చిపోయావా? అసలు ఎవరు నువ్వు? ప్రభుత్వాల్లో నిర్ణయాలు ఎవరు చేస్తారో, పాలసీలు ఎవరు తెస్తారో తెలీదా? ఒక కేంద్ర మంత్రి అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారా? ఆయన ఒక ఎయిర్లైన్స్ సంస్థను కాపాడగలిగే సీనుంటుందా? అది కూడా మోదీ ప్రభుత్వంలో. అలాంటిది రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని మాట్లాడడం కరెక్టేనా? ఎందుకు రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేశావు? ఆయన నీ మాట వినలేదా? ఇప్పుడు అర్జెంటుగా ఇండిగోని ఎందుకు మూసేయాలి? నీ ఫ్రెండ్ ఎయిర్లైన్స్ లాభాలు సంపాదించడానికేనా? నువ్వు నీ వ్యాపారం బాగుపడడానికి ఓ కేంద్ర మంత్రిని బలిచేస్తావా? ఏదో లైవ్లో ఉన్న టీడీపీ నేత లోకేష్ కూడా మానిటర్ చేస్తున్నారని అనగానే లోకేష్ ఎవరు ఏంటని అరవాలా? లోకేష్ పేరు ఎందుకు చెప్తారని సబ్జెక్టులోకి వెళ్ళకూడదా? అది చేయకుండా ఎందుకు ఈ రచ్చ? అరవగానే వాళ్ళంతా వచ్చి నీతో డీల్ మాట్లాడుకుంటారనేగా. రైల్వే యాక్సిడెంట్లు జరిగాయి, రైల్వే మంత్రిని రాజీనామా చేయమనలేదే. రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి, రహదారుల మంత్రిని రాజీనామా చేయమని అడగలేదే. వరదలు ఎన్ని రాలేదు? జలవనరుల శాఖ మంత్రిని రాజీనామా చేయమని అడిగావా? లేదే. ఎప్పుడూ లేని రచ్చ ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే నీ ఎజెండా వేరే ఉంది. అది వ్యాపార ఎజెండా. స్పైస్ జెట్ను ఉద్ధరించాలనేనా? ఇండిగో తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. రేపు కేంద్రం ఏ చర్య తీసుకోకపోతే నువ్వేం మాట్లాడతావని ఈ నేషన్ మొత్తం చూస్తుంది. అప్పుడు మోదీని రాజీనామా చేయమని రచ్చ చేయి, చూద్దాం. అసలు నీ వ్యవహారం నచ్చక టీడీపీ బాయ్కాట్ చేసింది. దానికి ఖాళీ కుర్చీ చూపించి జీరో అంటూ మాట్లాడతావా? నువ్వు రిపబ్లిక్ టీవీ పెట్టకముందేంటి, ఇప్పుడు ఏంటి? సొంతంగా ఛానల్ ఎలా పెట్టావో ఆ విషయాలు ఎవరు అడగలేదనేగా. ఇలాంటి గేమ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాం. సీఎంకు దగ్గరని ఒక మంత్రి మీద పడ్డాం, పీఎంకు దగ్గరని నువ్వు రామ్మోహన్ నాయుడు మీద పడినట్లే ఏపీకి ఇవేమీ కొత్త కాదు. ప్రభుత్వాన్ని పడేస్తే ఇందిరాగాంధీని నిలదీసి మళ్లీ కుర్చీకిన ఎన్టీఆర్ ఏలిన రాష్ట్రం ఇది. హైకమాండ్ లెటర్లే తప్ప ఇంకోటి లేని చోట లీడర్గా ఎదిగిన వైఎస్ఆర్ ఏలిన రాష్ట్రం ఇది. ప్రపంచ బ్యాంక్ అయినా, బిల్ గేట్స్ అయినా, లేటెస్ట్గా గూగుల్ అయినా అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చే సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఇది. ఇలాంటి ఉడత ఊపులు చాలా చూశాం. ఏపీకి నీ ఎపిసోడ్లో ఒక జూజూబి. అర్థమైందా రాజా? హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.